చాలా మంది ప్రేమలో పడతారు. ప్రేమించిన వ్యక్తి ఒక్క క్షణం కనిపించకపోయినా తప్పించిపోతారు. అయితే ఆ ప్రేమ అనే ఆ రెండక్షరాల వెనుక ఉన్న అసలు గుట్టు మీకు తెలుసా? బుగ్గలు ఎరుపెక్కితే, గుండె వేగంగా కొట్టుకుంటే, చేతులు జిగురులా అతుక్కుంటుంటే ఖచ్చితంగా మీరు ప్రేమలో పడ్డారనే లెక్క. ప్రేమలో పడిన ఎవరికైనా మొదట బయటకు కనిపించే లక్షణాలు ఇవే. కానీ ఆ మన్మథ బాణం మనసులో గుచ్చుకోగానే శరీరం లోపల రకరకాల రసాయన సంకేతాలు వెలువడడం మొదలవుతుంది. ఇక ప్రేమ విషయానికి వస్తే అది మన జీవ రసాయన శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై పరిశోధనలు చేసిన ప్రముఖుల్లో న్యూజెర్సీలోని రుచెర్స్ యూనివర్సిటీకి చెందిన హెలెన్ ఫిషర్ ఒకరు. ఎవరైనా ప్రేమలో పీకల్లోతు మునిగిపోవడానికి 3 దశలే కారణమని ఆమె చెప్పారు. అయితే ప్రతి దశలో వేరువేరు రసాయనాల ప్రమేయం ఉంటుందట. మొదటి దశ వ్యామోహం. వ్యామోహం అనేది సెక్స్ హార్మోన్లు ఈస్ట్రోజన్ వల్ల కలుగుతుంది. టెస్టోస్టెరాన్ అనేది పురుషుల్లో మాత్రమే ఉండదు, మహిళల్లో లైంగిక కోరికలు పెరగడానికి కూడా అది కీలక పాత్ర పోషిస్తుంది. హెలెన్ ఫిషర్ చెప్పినట్టు ఈ హార్మోన్లు మీరు బయట దేనికోసమో వెతికేలా చేస్తాయి. ఇక రెండో దశ ఆకర్షణ. ఈ దశలో లవ్ అటాక్ మొదలవుతుంది. ఎవరైనా ప్రేమలో పడితే వాళ్ళు ఇక దేని గురించి ఆలోచించరు. ఏది తినాలనిపించదు, సరిగ్గా నిద్ర పట్టదు. ఎప్పుడు తమ జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారి గురించే ఆలోచనలు. పగటి కలలు కంటూ వారి ఊహల్లో తేలిపోతూ గంటలు, రోజులు, వారాలు, నెలలు గడిపేయాలని అనిపిస్తుంది. ఈ ఆకర్షణ దశలో మోనోమైన్స్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ల గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుంది. చివరి దశ అనుబంధం. ప్రేమానుబంధం ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఆకర్షణ దశను దాటాక ప్రేమికులు ఈ దశలోకి అడుగు పెడతారు. ఒక జంట సాధారణంగా ఆకర్షణ దశలో ఎక్కువ కాలం ఉండదు. అలా ఉంటే వారు ఏ పనిని పూర్తిగా చేయలేరు. అయితే అనుబంధం అనేది జంటలో సుదీర్ఘ కాలం కలిసి ఉండాలనే అంకిత భావం కలిగిస్తుంది. పిల్లలు కావాలనుకునే వరకు ఈ బంధం ఇద్దరిని కలిపి ఉంచుతుంది. ఈ దశలో మన నాడీ వ్యవస్థలో 2 రసాయనాలు విడుదల కావడం చాలా కీలకం. సామాజిక బంధంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఇక మన భాగస్వామిని ఎంచుకునే విషయానికి వస్తే మనం మనకు తెలియకుండానే వారి వైపు ఆకర్షితులవుతామని కూడా చెబుతున్నారు. ప్రేమ వెనుక, అనుబంధం వెనుక ఉన్న గుట్టును పూర్తిగా విప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.